ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడతలేను కదా ఫ్రెండ్స్. సో నేను 2015 నుంచి అనునిత్యము ఎనీ పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడుతున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్. అది కులానికి మతానికి అతీతంగా ఎవరు తప్పు చేసినా వారికి శిక్షలు వేయమని కోరుతున్నా, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అన్నప్పుడు. సో నేను ఒక పర్టికులర్ ఇది కులానికి మతానికి సంబంధం లేదు కదా, చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. ఏది అఫ్జల్ గురుని ఉర్దీ చేయడం తప్ప అని లేదు, ఉర్దీ అని చెప్పిన. కసబ్ని ఉర్దీ చేయడం తప్పలేదని చెప్పిన. అట్లనే ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమె కూడా ఉర్దీ చేయాలి, తప్పలేదని చెప్తున్నా. సో న్యాయం మాట్లాడడం ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పండి దయచేసి. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ ఆయన చంపింది అందరికి అర్థమవుతుంది. ఎవడైనా ఈ భూమి మీద ఎవడైనా నేరం చేసేవాడు దొరికే విధంగా చేస్తాడా మీరు చెప్పండి, నాకు చెప్పండి. ఇవాళ సోకాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉంటే సో అండ్ సో ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి. హిరేన్ పాండ్యా అనే హోమ్ మినిస్టర్ని అక్కడ గుజరాత్లో ఎవరు చంపారో చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. గోద్రాజ్ సంఘటన ఎవరు చేయించిర్రో, ఎవరి ఆధీనంలో జరిగిందో, ఎవరు గ్రౌండ్లో 3 రోజులు పోలీసులు ఉండొద్దని ఎవరు ఆదేశాలు ఇచ్చిర్రో, ఆ యొక్క సాక్ష్యంగా ఉన్నటువంటి IPS అధికారి అయినటువంటి సంజీవ్ భట్ని అక్కడ ఇన్నేళ్లు జైల్లో ఎందుకు పెట్టినరో అందరికీ తెలుసు. మరి చట్ట ప్రకారం ఎక్కడ ఏ కోర్టులో ఆధారాలు లేవే? అంటే ఆధారం నీ చట్ట ప్రకారం నీ దగ్గర ఆధారం ఉన్నా కేసులు విచారణకు వస్తలేవు. ఇప్పుడు అంతెందుకు ప్రత్యూష కేసు ఉంది, నా బిడ్డని రేప్ చేసి చంపినని వాళ్ళ అమ్మ అంటుంది. మరి ఇప్పటి వరకు చర్యలు లేవే? ఎందుకంటే ఆ ప్రత్యూష ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడ లేదు కదా. వాళ్ళ అమ్మ అక్కడ లేనప్పుడు వీళ్ళంతా హాస్పిటల్ యాజమాన్యము, పోలీసులు అందరు కుమ్మక్కై ఆ యొక్క ఆధారాలు తారుమారు చేశారు కదా. చేసినంత మాత్రం వాళ్ళ అమ్మకి అక్కడ ఏమైందో గమనించలేని స్థితిలో ఉందా వాళ్ళమ్మ? అంటే చట్టానికి దొరకకుండా మనం ఆధారాలు లేకుండా చేస్తే అంత మాత్రాన వాస్తవాన్ని మారిపోదు కదా. మనము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు. అది వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ యొక్క బ్రదర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించి, అది కూడా ఇంగ్లీష్లో రాసిన స్క్రిప్ట్, 2 నిమిషాల స్క్రిప్ట్ని చదివేసి ఏం చెప్పిండ్రు జెసికా సిస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ ఏం చెప్పిండ్రు, ఇది మేము పోలీసుల విచారణకి సహకరిస్తాము, వాళ్ళ మీద నమ్మకం ఉంది, అట్లనే రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయాలని చెప్పారు. ఎవరు కాదన్నారు? నేను ఏ వీడియోలన్నా కొట్టుక చావమని ఎక్కడని చెప్పినా నేను. ఈ కేసుకి నాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి దీన్ని ఏమంటారంటే అమెరికా భాషలో టిప్స్ అంటారు, ఇండియాలో లీడ్స్ అంటారు. ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా తీసుకుంటారు. మొన్న ఒక అమెరికాలో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ యొక్క CEO చంపేసిండ్రు, ఒక పిల్లగాడు చంపిండు న్యూయార్క్లో. ఆ పిల్లగాడు మాస్క్ పెట్టుకున్నాడు. ఆ అమెరికా పోలీసులు అందరు కష్టపడ్డా ఆ పిల్లగాడు దొరకలే 3-4 రోజుల వరకు. తప్పించుకొని తిరుగుతుంటే ఒక 188 నంబర్ ఒక నంబర్ పెట్టి మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పారు పోలీసులు. సో ఆ విధంగా వాళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అట్లనే అనేక మంది ఫోన్ చేస్తే ఆ లక్షల ఫోన్ కాళ్ళ ఇన్ఫర్మేషన్లో ఒక్క టిప్పు పెన్సిల్వేనియాలో అతను ఫలానా చోట మాస్క్ పెట్టి ఉన్నాడు, ఆయనలాగానే అనిపించింది అని చెప్తే దాని ఆధారంగా పోలీసులు అక్కడ పోయి అతన్ని అరెస్ట్ చేశారు. అంటే లక్షల మంది ఇన్ఫర్మేషన్లో ఒక్కది వర్కౌట్ అయింది. మిగతా అని చెప్పి ఆ లక్షల మంది చెప్పొద్దు, మీ ఇన్ఫర్మేషన్ తప్పు, మీ ఆధారం తప్పు అని ఎవరు అనలేదే. ఇన్వెస్టిగేషన్లో ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకోవాలి, అర్థమైందా? తీసుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో పరిశీలించి అనాలిసిస్ చేసి ఆ విధంగా విచారణ ముందుకు తీసుకొని వాస్తవాలు చెప్పి దోషులకు శిక్షలు పడితే ఇంకా కొత్త వాళ్ళు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు బయట ఉంటే ఇంకా వేరే వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం తప్ప ఎవరి వ్యక్తిగత జీవితంలోకి పోతలేమే. కరుణాకర్ సుగుణ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇంట్లోకి పోతలేమే. వాడేం చేస్తున్నాడు, వాడు ఎంతమంది అమ్మాయిలను బ్రోకర్ల దగ్గర పోతున్నాడు, లేకపోతే వాని పిల్లలు ఇంకేం చేస్తుంది మాట్లాడతలేమే. అవన్నీ ఎవరి మీద కూడా ఎవరి పర్సనల్ లైఫ్లో కూడా మనం పోతలేమే. కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో అది కూడా వాస్తవం చెప్పాలి కదా. వాడు ఏమంటాడు, నిన్న అదేంటి RTVలో నాకు డిబేట్కి పిలిస్తే పోతే వాడు కరుణాకర్ సుగుణ అనేటోడు ఏది పడితే నేనంటే అమ్మాయిల బ్రోకర్ని అంట. నేను అమ్మాయిల బ్రోకర్గా చేస్తూ అమెరికాలో ఇన్ని రోజులు నన్ను బయట వస్తున్నా అమెరికా పోలీసు వాడు. మీరు చెప్పండి దయచేసి. ఒకవేళ వాడి దగ్గర ఎలాంటి ఆధారం ఉన్నా తీసుకోవో. ఇండియాలో ప్రభుత్వం అయితే మీదే ఉంది కదా, CBI మీ చేతుల్లో ఉంది కదా, నాకు రెడ్ నోటీస్ పంపించవచ్చు కదా.
వాడు నేను పంచప్రభాకర్ పంపించినట్టు, రైట్? యూ కెన్ టేక్ యాక్షన్స్ కదా. ట్రంప్ మోడీ దోస్తే కదా, ట్రంప్ చర్యలు తీసుకోవచ్చు కదా. ఏదైనా ఉంటే నా న్యాయవాది ద్వారా నేను ఫైట్ చేస్తా కదా. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? నాకేమర్థమవుతుంది? ఇప్పుడు అజయ్ బాబు ఉన్నాడు కాదు, చెప్పండి మిత్రుడు దయచేసి, అజయ్ బాబు ఎవరైనా చంపిండా, ఎవరైనా పొడిచిండా? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దొంగతనం కానీ ఇంకోటి హత్య కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అభిప్రాయం చెప్తే లోపలేస్తారా? ఎంతమందిని వేస్తావు?